ప్రశాంత్ వర్మ డైరెక్ట్ చేసిన హనుమాన్ ట్రైలర్ అయితే రిలీజ్ చేశారు. ట్రైలర్ చాలా బాగుండింది. ఇందులో తేజ నటించాడు. సో ఇందులో ఒక సూపర్ హీరోగా తేజ అయితే నటించడం అయితే జరిగింది. మనకు ప్రశాంత్ వర్మ మూవీస్ అంటేనే చాలా క్రియేటివిటీగా, చాలా ఎంగేజింగ్గా ఉంటాయి. అతని స్టోరీస్ కానీ, మూవీస్ కానీ, అతని టేకింగ్ కూడా చాలా బాగుంటుంది. ప్రశాంత్ వర్మ సినిమా టేకింగ్, మూవీ టేకింగ్, స్టోరీ టెల్లింగ్ కూడా చాలా బాగుంటుంది. మనకు తన క్రియేటివిటీతో మనకు ఒక కొత్త మూవీని, ఒక ఫ్రెష్నెస్ని ఇస్తాడు. అలాంటి ప్రశాంత్ వర్మ ఈసారి తేజతో ఒక సూపర్ హీరో పాన్ ఇండియా మూవీతో వస్తున్నాడు. ట్రైలర్ చూడగానే నాకు మస్తు అనిపించింది, చాలా బాగుండింది. ప్రతి ఒక్క షాటు, ప్రతి ఒక్క సీను చాలా ఫ్రెష్గా అనిపించింది. ప్రశాంత్ వర్మ తన టేకింగ్లో ఎక్కడ కూడా తగ్గకుండా, కాంప్రమైజ్ కాకుండా CGI కానీ, ఆ యొక్క మనకు గ్రాఫిక్స్ కానీ చాలా బాగా అవుట్పుట్ రావడానికి అయితే చాలా బాగా ట్రై చేసినట్టు అయితే అనిపిస్తుంది. మనకు ఆ ట్రైలర్లో చూస్తే ఒక్కొక్క సీను చాలా బాగా క్రియేటివిటీగా, చాలా ఆలోచించి తీసినట్టు అనిపిస్తుంది మనకు ట్రైలర్లో. అదేవిధంగా గ్రాఫిక్స్ కూడా చాలా బాగుంది, మ్యూజిక్ కూడా చాలా బాగుండింది. అదేవిధంగా మనకు ఒక లాజిక్స్తో సినిమాని మనకు ముందుకు వెళ్ళినట్టు అనిపిస్తుంది. ఇందులో ఒక పవర్ సూపర్ హీరోగా, ఒక బ్యాడ్కి గుడ్కి బ్యాడ్కి మధ్య ఒక యుద్ధంలో జరిగే ఒక మూవీని మనకైతే ముందు తీసుకురావడానికి అయితే చూపిస్తున్నాడు ప్రశాంత్ వర్మ. ట్రైలర్ అయితే నాకు చాలా బాగా నచ్చిందండి. సో థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.